తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాగల 3 రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. ఈదురుగాలులతో పిడుగులు పడే ప్రమాదం ఉంది. ఈ వర్షాలు ఖరీఫ్ సాగుకు అనుకూలంగా ఉండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులు సాగుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న తీవ్రమైన ఉక్కపోత వేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వాతావరణ మార్పులు వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించడమే కాకుండా ఖరీఫ్ సీజన్ సాగు పనులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయని ఆశిస్తున్నారు. జిల్లాలకు హెచ్చరికలు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తన క్రమంగా బలపడుతూ రాష్ట్ర వాతావరణంలో గణనీయమైన మార్పులకు కారణం కానుంది. దీని ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూలు వంటి పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అంటే ఈ ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిడుగులపాటు ప్రమాదాలపై ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని, బహిరంగ ప్రదేశాల్లో ఎత్తైన చెట్ల కింద ఉండరాదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వర్షాలు రైతన్నలకు శుభసూచకంగా మారనున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందు వర్షాలు కురవడం వల్ల భూమి సాగుకు సిద్ధమవుతుంది. విత్తన శుద్ధి, ఎరువుల నిల్వ వంటి పనులు సకాలంలో ప్రారంభించడానికి వీలవుతుంది. వ్యవసాయ నిపుణులు రైతులను తమ సాగు ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో జలమయ్యే ప్రమాదం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో మురుగునీటి పారుదల వ్యవస్థలు సరిగా లేని చోట్ల నీరు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడపాలని సూచించారు. పశువులకు, ఇతర పెంపుడు జంతువులకు కూడా తగిన రక్షణ కల్పించాలని సూచించారు. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్. ఈ అకాల వర్షాలు రుతుపవనాల రాకకు ముందు సూచికగా భావిస్తున్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం వెన్నెముక కాబట్టి సకాలంలో సరిపడా వర్షాలు కురవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకం. మెరుగైన వర్షపాతం పంట దిగుబడులకు పెంచి రైతుల ఆదాయాన్ని స్థిరీకరిస్తుంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సహాయ చర్యలకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వాతావరణ మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.